బీట్రూట్ గోధుమ పాల హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు వదిన చాలా సింపుల్. ఒక లుక్ వేసుకోండి. ముందుగా ఏం చేయాలంటే ఒక రోజంతా మనము గోధుమల్ని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. ఇలా కాటన్ బట్టలో మిక్సీ పట్టిన గోధుమల్ని పెట్టేసి ఇలా ఒక స్ట్రెయిన్ పెట్టేసి దీనిపైన ఒక బరువుని పెట్టేస్తే మనకి గోధుమ పాలు రెడీ అవుతాయి. సో ఆ గోధుమ పాలే ఇవి. ఆ గోధుమ పాలని అలానే వదిలేస్తే పైన నీళ్లు తేలుతాయి, కింద స్టార్చ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ హల్వాకి కావాల్సిందే ఈ పైన ఉన్న నీళ్ళని తీసేస్తే లోపల ఏదైతే స్టార్చ్ ఉందో ఆ గోధుమ పాల స్టార్చే మనము ఈరోజు మన బీట్రూట్ గోధుమ పాల హల్వాలో యూజ్ చేయబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ నేనైతే స్టార్ట్ చేసేస్తాను, మీరు చూసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో ముందుగా బెల్లం. దీనికి కావాల్సింది ఏంటంటే అన్ని సేమ్ రేషియోస్. 1 కప్పు నెయ్యి తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లంతో పాటు 1 కప్పు బీట్రూట్, దాంతోపాటు 1 కప్పు గోధుమలు, అలానే లాస్ట్కి కొద్దిగా ఇలైచి. ఇప్పుడు ఈ బెల్లంలోనే బాయిల్ చేసి గ్రైండ్ చేసుకున్న బీట్రూట్. ఏంటోదినా వాట్సాప్ గ్రూప్లో సైలెంట్ మెంబర్లా అలా చూస్తున్నావు, రాసుకోవచ్చు కదా. అది బెల్లం అయితే ఇప్పుడు ఇందులో బాగా కరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఈ గోధుమ పాలు తీసుకున్నామో దానిపైన ఏవైతే నీళ్లు తేలాయో ఆ నీళ్ళని ముందుగా తీసేయాలి. వదినా మీరు ఇలా నీళ్లు తీసేటప్పుడు లేదా ఈ పాలు ఒక్కసారి ఆ స్టార్చ్ ఇంకా వాటర్ డివైడ్ అయినప్పుడు ఏంటి ఈ వాసన అంటే వాసన డెఫినెట్లీ వస్తుంది. అదేంటంటే పులిసినప్పుడు ఆ స్మెల్ వస్తుంది. అందుకే కదా మనం ఆ స్మెల్ పోవడానికి కూడా బాగా నెయ్యి కూడా వేసి దీన్ని కలుపుతూనే ఉంటాము. ఆ వాసన అనేది పోవాలి. వాటర్ ఉంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వాటర్ని మనం తీసేసాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని సో ఇప్పుడు ఏంటంటే స్టార్చ్ అనేది కింద మొత్తం సెటిల్ అయిపోయింది వదినా, దాన్ని బాగా కలుపుకోవాలి మనము. గోధుమ పాలు ఇప్పుడు ఈ గోధుమ పాలు మనం కడాయిలో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమము గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. నాకు తెలిసి ఒక 10 నిమిషాలైనా ఈజీగా పడుతుంది వదినా. వదినా పుట్టి గట్టి పడడానికే 15 నిమిషాలు, దాని తర్వాత హల్వా అవ్వడానికి ఇంకొక 20 నిమిషాలు. ఇది కలుపుతూనే ఎందుకు ఉండాలంటే కింద సెటిల్ అయిపోతూ ఉంటుంది. మన బీట్రూట్ కానివ్వండి, ఇదిగోండి కొద్దిగా ఆ బెల్లం కొద్దిగా కరగని బెల్లం ఉంటుంది కదా, అందుకని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ముద్దలు ఉండలు అవ్వకుండా ఉండాలంటే. వదినా అసలు నాకు ఈ వాట్సాప్ గ్రూప్లు ఎందుకు చిరాకంటే ముందుగా వాళ్ళు మాట్లాడరు వదినా. మనం మాట్లాడితే దానికి ఏం పని పాట లేదు కాబట్టి ఊరికే వాట్సాప్లోనే ఉంటుంది అది అని అంటూ ఉంటారు. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే అవ్వకు, అంతేకాని రెస్పాండ్ అవుతున్న వాళ్ళని కూడా ఏదో ఒకటి అనుడెందుకు అని నేను అంటున్నాను వదినా. దీన్ని కలుపుతూ నేను కూడా కొద్దిసేపు ఆ వాట్సాప్ గ్రూప్ సైలెంట్ మెంబర్గా ఉండిపోతా, మీరు చూస్తూ ఉండండి. వదినా మన హల్వా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కప్పెడు నెయ్యి, మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే నెయ్యి అలా తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా,
ఆ నెయ్యి అంతా కూడా ఈ మన మిశ్రమం ఏదైతే ఉందో అదంతా లాగేసుకోవాలి, అంతవరకు కలుపుతూనే ఉండాలి. వదిన, తేలుతున్న నెయ్యి అంతా కూడా గుంజుకుంది చూడండి. ఇప్పుడు అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్, వదిన ఇలా ఈ నెయ్యి కూడా మొత్తం ఈ బీట్రూట్ మిశ్రమం ఏదైతే ఉందో, ఈ హల్వా ఏదైతే ఉందో అదంతా గుంజుకోవాలి. అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి, ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుంది. లాస్ట్లో మనం ఎంతైతే నెయ్యి వాడామో ఆ నెయ్యి అంతా వదిలేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మన హల్వా అయిపోయినట్టే. ఇంత కలిపిన తర్వాత చెప్పానుగా నెయ్యి వదిలేస్తుంది అని. చూడండి సైడ్స్లో ఆ ఎక్సెస్ నెయ్యి అంతా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టిద్దాం. ఫస్ట్ మన బీట్రూట్ గోధుమ పాల హల్వానైతే అయిపోయింది. బీట్రూట్ గోధుమ పాల హల్వా ఎలా చేసుకున్నామంటే, ముందుగా కడాయిలో బెల్లం, బాయిల్ చేసి గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి పాకం చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న గోధుమ పాల మీద నీళ్లు తీసి గోధుమ పాలు పాకంలో పోసి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులోనే 1 కప్పు నెయ్యి వేసి బాగా కలుపుకొని యాలకుల పొడి కూడా వేసి కలుపుకుంటే బీట్రూట్ గోధుమ పాల హల్వా రెడీ.